ఐకమత్యం అంటే ఏంటి అనేది తమిళ ప్రజలు ఓపెన్గా చూపించారు. ఒక దశలో సాధ్యం కాదు అనుకున్న జల్లికట్టుని సాధ్యం చేసి చూపించారు. ఔరా అనిపిస్తూ దేశం మొత్తానికి పెద్ద ఎత్తున గట్టి నినాదాలు ఇచ్చారు తమిళ ప్రజలు. గంటలేంటి, రోజుల పాటు మెరీనా బీచ్లో అంతా గుమిగూడి ఒక పొలిటికల్ జెండాని కూడా లోపలికి రానివ్వకుండా ముఖ్యమంత్రిని, ప్రతిపక్షాన్ని సైతం బయటకు నెట్టేసి ప్రజా ఉద్యమం అంటే ఏంటో చూపించారు వాళ్ళు. ఈ ఉద్యమాన్ని మన తెలుగు హీరోలు కూడా సపోర్ట్ చేశారు. తెలుగు జనం కూడా సపోర్ట్ అందించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం తనదైన శైలిలో వారికి ప్రశంసలు అందించి జల్లికట్టు మీద నిషేధం ఎత్తేయండి అంటూ నినదించాడు. వారు మొత్తం మీద 3 రోజుల్లో విజయం సాధించారు. ఒక్క దెబ్బతో ఢిల్లీ పీఠం కదిలేలా నిర్ణయం తీసుకునేలా చేశారు. ఇది ఏ ఒక్కరి గొప్పతనం కాదు, యావత్ తమిళ లోకం గర్వించదగ్గ విషయం. తమిళనాడులో ఈ జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఏపీలో కూడా స్పెషల్ స్టేటస్ కోసం ఉద్యమం మొదలైంది. నిజానికి ఇది అక్కడలాగానే మొదలు సోషల్ మీడియాలో స్టార్ట్ అవుతోంది. జనం వైజాగ్, విజయవాడ స్థానాలుగా ఏర్పరచుకొని లక్షలాది సంఖ్యలో వస్తే ఇది పెద్ద విషయమేమీ కాదు. కానీ ఆంధ్రాలో ఇప్పటి వరకు ఇలాంటి ఉద్యమం జరగనే లేదు. జై ఆంధ్ర ఉద్యమం జరిగి ఎన్నో దశాబ్దాలు గడిచింది. ఆ జనరేషన్ అప్పుడే ముగిసింది. తమిళ పోరాట స్ఫూర్తిని మెచ్చుకుంటున్న మన వాళ్ళందరూ ఇప్పుడు ప్రత్యేక ఉద్యమం కోసం ఏ రకంగా కష్టపడతారనేది వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడదామని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్తో గుండె బరువెక్కిందని టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ ట్విట్టర్లో తెలిపాడు. స్పెషల్ స్టేటస్ విషయంలో పవన్ కళ్యాణ్కు మద్దతు పలికాడు. టాలీవుడ్ హీరోలు సందీప్ కిషన్, శర్వానంద్, నిఖిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ట్విట్టర్ ద్వారా సపోర్ట్ చేశారు. శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదాకి సపోర్ట్గా వాటర్ ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు. Like and subscribe Eagle Media Works.